ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నావు? ఇగో మా ఈరోజు గ్రేవీ చికెన్. ఓకే, మరి దీని ప్రాసెస్ చెప్తావా? చెప్తా. ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ముట్టించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మనం ఇప్పుడు మసాలా కొరకు ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, స్టార్ పువ్వు కొంచెం అంతా, ఇది కొంచెం భోజువలాకు, మనం కొన్ని మిరియాలు ఇవి వేసుకొని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలా? ఇప్పుడు మనకు ధనియాలు మసాలా అంతా వేగింది. ఇప్పుడు మనం తీసి మిక్సీ చేసుకోవాలి పౌడర్. ఇది మసాలా మిక్సీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్, టమాటా, మగ్గని తొందరగా మగ్గాలంటే కొంచెం అంతా సాల్ట్ వేయాలి. ఇంకా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. మగ్గినాక మిక్సీ చేసుకోవాలి. దాంట్లో ఇప్పుడు మనము గ్రేవీ చిక్కగా ఉండాలి కదా, గ్రేవీ కర్రీ కాబట్టి బాదాములు కూడా వేసుకోవాలి. ఒక 10-15 అట్లా. గ్రేవీ మనం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకొని, తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. మనకు చిక్కదనం కొరకు చికెన్ను ఒక 2 అవర్స్ ముందు ఉప్పు, కారము, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కలిపి పెట్టిన, అది వీడియో తీయలేదు. అయిపోయింది, కుక్ అయింది. ఇప్పుడు మనం దీన్ని తీసి మిక్స్కి వేసుకోవాలి. ఇక మిక్సీ పట్టినాము. ఆనియన్స్, టమాటా కుక్ చేసుకున్నాం కదా, దాన్ని మిక్సీ పట్టింది. అమ్మా, ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి? ఇక అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని వేడైనాక పేస్ట్ వేసుకోవాలి. ఇందాక మనం చేసుకున్న పేస్ట్ వేసుకోవాలా? టమాటో, ఆనియన్స్, జీడిపప్పు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మనం వేసేసుకోవాలి. ఇప్పుడు మనం అప్పుడు కొంచెం కలపనికి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినాం కదా, ఇప్పుడు కొంచెం అంతా పేస్ట్ వేసుకోవాలి కదా. ఇప్పుడు మనం సరిపడంత పసుపు, ఒక స్పూను వేసి మిక్స్ చేసి కొంచెం ఆయిల్ ఇది ఉడకనియాలి. కొంచెం సేపు, ఒక 5 minutes అట్లా ఉడకనియాలి. ఇప్పుడు ఒక బగారాకి వేసుకున్నాము. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుంటాం. చికెన్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇప్పుడు ఇందులోకి వేసుకుంటున్నామా? ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలా? ఇప్పుడు మనం చేసి పెట్టిన మసాలా ఉంది కదా, ఇది వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలంతా. మిక్స్ చేసి ఒక
ఒక 10 మినిట్స్ మసాలాల మగ్గని. మినిట్స్ అయిపోయింది అమ్మమ్మ. అయిపోయింది. ఇప్పుడు మనం ఇప్పుడు ఆయిల్ ఇట్లా పైకి తేలింది. మసాలాలు ముక్కలు మంచిగా పట్టింది. మసాలా గ్రేవీ అయింది. ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి. కిలో చికెన్ ఒక గ్లాస్ వాటర్ ఓకే పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం గ్రేవీ కదా, గ్రేవీ చికెన్ అంటే మనకు గ్రేవీ ఉండాలి కదా, అందుకని కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని ఈ గ్రేవీలో ఉడకనియాలి. ఒక 10 అన్న 15 మినిట్స్ అన్న చిన్న మంట మీద కుక్ కానియాలి. ఇది అయిందా అమ్మమ్మ? అయిందా చూద్దాం. అయింది. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, స్మెల్ బాగుంటుంది వేసుకుంటా లాస్ట్లో. ఓకే ఒక 5 మినిట్స్. ఇప్పుడు మనము ఒక 5 మినిట్స్ ఉప్పు కానియాలి. మూత పెట్టి ఉప్పు కానీ 5 మినిట్స్ అయిందా మరి? అయిపోయింది. ఓకే చికెన్ రెడీ అయిపోయింది. మన టేస్టీ గ్రేవీ చికెన్ రెడీ అయిపోయింది. వావ్, ఆహా ఏమన్నా స్మెల్, మంచి స్మెల్ వస్తుంది. మరి దీంతో కాంబినేషన్గా వేడి వేడి అన్నము. ఓకే దీనికి కాంబినేషన్ పచ్చిపులుసు, తెలంగాణ పచ్చిపులుసు. ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ బాయ్. బాయ్ బాయ్.